హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిరీషాని. కొబ్బరి చిప్పలు ఇవి ఉన్నాయి కదా, కొట్టిన వెంటనే రావాలంటే రాదు. ఇప్పుడు ఒక టిప్ చెప్తాను మీకు. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఈ చిప్పు ఉంది కదా, దీన్ని అలా పెట్టేసేయాలి. అది సిమ్లో ఉంచేస్తే కాలిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తాను. ఇది కూడా పెట్టేసేసి ఈ చిప్ప కూడా పెట్టేద్దాము. సిమ్లో ఉంచేస్తే 5 నిమిషాలు లేదా 7 నిమిషాలు పట్టిద్ది. అవి నీట్గా కింద కాలిపోతాయి. చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇంకొక సైడ్ ఇట్లా తిప్పుదాము. ఇదిగోండి, చూసారా? మీడియం ఫ్లేమ్లో కాల్చాం కదా చిప్పని, క్రాక్స్ కనపడుతున్నాయి. ఈ క్రాక్స్ చూసారు కదా, ఆ క్రాక్స్ వచ్చిందంటే ఇదిగోండి చిప్ప విడిపోయిద్ది. ఇక వెంటనే చల్లార్చినాక విడిపోతుంది. ఇదిగోండి, ఇది మిడిల్లో ఇట్లా క్రాక్స్. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు తీసేద్దాము, వేడి చల్లార్చుదాము. చూసారు కదా ఇటు క్రాక్స్. ఇప్పుడు చూసారు కదా, నేను ఒక చిప్ప పీకేసాను. జస్ట్ ఇట్లా అనేసేసి ఇట్లా బోర్ల వేసి ఇట్లా 2 సార్లు కొట్టేసి ఇట్లా బోర్ల వేస్తే ఊడిపోయింది. శుభ్రం క్లీన్ చేసుకోవాలి. ఈ టిప్పు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.